ఎవరు మధ్యాహ్నం వరకు వచ్చినాం, సాయంత్రం వరకు ఇస్తాను. చెప్పు నేను వస్తాను కదా, ఇది తీసుకుందాం. నీళ్ళ ఇద్దాం, ఇలా కాలు లుక్ ఉండే మంచిగా లుక్ ఉండే బ్లూ తీసుకుంటా దాని పక్కది. ఇగో సీనే, ఇగో ఇదన్నా మంచిదే, ఇదైనా మంచిదే. ఇది తీసుకున్నాం, లైట్ ఉన్నది. అదే మంచి లుక్కే ఉంటుంది, ఇదైనా మంచి లుక్కే ఉంటుంది. ఈ కాసున్న దిగబడిలో అలా భూమి ఈ టైట్ ఉంటుంది. అయితే మరి అప్పుడు అదే రోజు కొంటే పోరైతుంది. అదే తెల్లారి ఇంకేంది, ఆదివారం నాడు ఒకరోజు చిన్న దాంట్లో ఇది ఓకే కదా, మంచిగా ఉంటుంది. ఇవే పెద్ద ఫస్ట్ సెకండ్ అయాల్సిందే. మా అల్లు అలా కూడా పెట్టలేదా? ఏది ఇదా ఇలా తీసుకుంది, ఇది తీసుకుంది. ఏది తీసుకుందాం? ఎంత బ్యూటిఫుల్ క్లోదింగ్, చాలా బాగా ఇస్తుంది. ఆడ లైట్ లేక అట్లా పడుతుంది. మా టెంపుల్ చైర్మన్ సేమ్ డిజైన్ కానీ అదే మంచిగా బాగుంది. మా టెంపుల్ చైర్మన్ ఈయన, అందరికి వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్. అదే తీసుకున్నాం. వినాయకుడు వస్తాడు. ఈ కోరిక అంతగా మంచిగా ఉన్నా. నీకు అంతగానం ఎందుకు కారుతానే బాబాయ్? మా ప్రెసిడెంట్, మా ఊరు ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు
కాబోయే సర్పంచ్ శ్రీనివాసరావు శ్రీనివాసరావు. మా వార్డ్ నెంబర్ గోపాలరావు. వాళ్ళు 5 గంటలు కూర్చున్నారు. ఇలాంటి చిన్న ఉన్నాయా? అల్లే సరే అదే కొంచెం బాగున్నది. ఇట్లా ఆడ చూసుకోండి బాబా. ఇలా బక్కగా లేవా కొంచెం సన్నగా ఉన్నాయి కొంచెం. సన్నం లేవా గిజ్జుడు మా ఎట్లున్నది విగ్రహం? మంచిగా లేదా విగ్రహం? విగ్రహం మంచిగా ఉంది. కలర్ మొత్తం అయింది ఇది. మొత్తం రెడ్ కలరే. మంచిగా భీమారావు విగ్రహం మంచిగా ఉన్నది, అది బాగుంది. బాగుంది విగ్రహం. కానీ ఇది ఎవరు బుక్ చేసుకున్నారు విగ్రహం. బుక్ చేసుకున్నా కలర్ మాత్రం చాలా బాగుంది. ఇది బుక్ ఉన్నది. ఎవరు బుక్ చేసుకున్నారు అంటే భీమారావు భీమరావు దుబ్బాపల్లె వస్తుంది. ఇవి ఎన్ని ఫీట్లు ఉంటాయి మామ? ఇది 6 ఫీట్లు ఉంటాయి. 6.5 ఫీట్లు ఉంటాయా? 6.5 ఈ మొత్తం ఇడికలాడికి మొత్తం కిరీటాలు ఉన్నాయి. అడికెళ్ళి మొత్తం అయ్యాయి. అరే సాయి 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 13,000 కట్టించిన ప్లీజ్ రా. అన్ని మాది ఎవరైనా వెళ్ళిపోయి ఇక్కడ ఉండనే డిస్టర్బెన్స్ అయింది. ఇదే లేదు సార్ 13 తక్కువ ప్లీజ్ 13,000 తక్కువ రాదు. దయచేసి 13,000 తక్కువ. వెడల్పులో 6 ఫీట్లు ఉన్నది సార్ మీ విగ్రహము. మీదికి 8 ఫీట్లు కానీ వెడల్పులో 6 ఫీట్లు 45 ఫీట్లు స్క్వేర్ ఫీట్లు ఎక్కితే 45 ఫీట్లు 50 ఫీట్లు. అది ఫీటుకు 30 రూపాయలు చొప్పులు లెక్కేసిన పైసలు వచ్చలేదు. 300 రూపాయలు చొప్పులు ఈ తెగింది అయిపోయింది. వేసుకోలేదు 13,000 దాచేది నువ్వు ఇక్కడ పక్కకే ఉంటుంది. అదే 13,000 తక్కువ అవుతుంది. 15,500 వీళ్ళ ఊరోళ్ళకే అన్న. సరే వీళ్ళు అడుగుతా బాగా ఎక్కువ చేస్తారని వాళ్ళు కూడా వచ్చారని 13,500 తక్కువ చేస్తాను. ఇంకేం తక్కువ చేస్తాను. ఇస్తే ఇవ్వండి, ఇస్తే ఇక్కడ రాసేస్తుంది. దాని దాపరికం వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇదే చెప్పురా పిల్లని ఇదే ఇదే ఏ రామ్ ఇదే ట్యాగ్ బనో ఆ లేడీ ఇదంతా చూసేటప్పుడు ఇప్పుడు వచ్చింది.
ఇది ఒక్కటే మంచిగా ఉంటుంది అన్ని కాలాలు స్వామి ఒకటే మించడ 13,000 రూపాయలకి అయితే 10 రూపాయలు కూడా తక్కువ స్వామి ఇయ్యలేదు నాకు పడదు స్వామి నాకు పడదు స్వామి ప్లీజ్ నాకు పెద్దతోనే మరీ అంత బదిలేసుకోదు 13,000 తక్కువ పడదు ఇక ఓపెన్ అయిపోయింది ఎందుకంటే ఇక అందరితో ఇవే విగ్రహాల మీద ఉన్నారు కాబట్టి ఆయనకు వాళ్ళ గుడి ఇచ్చేది వాళ్ళ రాతోనే మీరు చూస్తారు ఇక మీకు వాళ్ళ గుడి ఇచ్చేస్తాను అట్లా ఇక మళ్ళీ అందరికీ ఒకటే రేటు కథ డిసైడ్ అయిపోయింది దానిలో పెద్ద దాపరిక మధ్య నిన్నటి దాకా 14-13:30 దాకా కూడా అమ్మినా సరిగా ఒకరికి ఇచ్చిన కాబట్టి ఇక మేము ముందర తెలిసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్న వరకు ఇస్తాం మళ్ళీ ఎవరైనా సింగిల్గా అయితే 14-15 అమ్ముడు రూపాయి రావాలని చూసుకుంటా కదా ఏం చేద్దాం బాందో బాగానే తీసుకోండి ఇది ఇక్కడ ఇక్కడ ఒకసారి రాసి చెప్పండి సెలెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి రాసి షిఫ్ట్ ఇచ్చేది పేరు చెప్పండి సార్ మేస్తినేని ఏం 5,000 రాసుకో ఏ ఊరు నర్సింగ్ బామల పేరు కదా నువ్వే చెప్తే మా ఊరు ఇప్పుడు దానిలో మళ్ళీ ఇప్పుడు నందిగా వాళ్ళు వచ్చి నాకు మనవాడు దొరికిన స్వామి ఎంత చెప్పిన అమౌంట్ తీసుకుంటా కొంచెం మంచి తక్కువ వెహికల్ తిప్పితే అయిపోతా బాగా బండ్లు జామ్ అయిన రోడ్డు వస్తాను నా నంబర్ చెప్తాను 9490 బయటకెళ్ళు వినాయకుడు అట్టున్నాడు ఏమన్నా నువ్వు లెక్కేస్తావు కదా ఇదే మనది ఇప్పుడు ఎస్ విక్రమ్ బ్రాహ్మణ్ పండేది 13,000కు తీసుకున్నాము తాతను ఎంత తగ్గియమన్నా తగ్గియలేదు 13,000కు తీసుకున్నాం మామూలు ఉండేది మరి అన్నతోని తాత ఇగో మా ఇంకో తాత ఏమో ఏం చేయలేదని నీకు ఎలా అనిపిస్తుంది ఇంతసేపు ఇలా తిరిగిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు ఈసారి వినాయక విగ్రహాలు చాలా సరసమైన ధరలకు లభిస్తున్నాయి పోయినసారి కంటే ముడి సరుకుల రేట్లు పెరిగినా కూడా ఈ తాత చాలా సరసమైన ధరలకు ఇస్తున్నాడు. ముడి సరుకుల రేట్లు ఓనర్ దీనికి ఓనర్ అంతా ఈయన కూడా మీ పేరు వెనుకబడిన ప్రాంతంలో లక్ష్మీనారాయణ గురుస్వామి గారు వినాయకుడి మీద అభిమానంతో చాలా పోయినసారి కంటే ముడి సరుకుల రేట్లు పెరిగినా కూడా పోయినసారి ధరల కంటే చాలా తక్కువ ధరలకు లక్ష్మీనారాయణ గారు ఇస్తాను. వాస్తవంగా పోయినసారి కంటే తక్కువ ఎందుకంటే ఈసారి మొత్తం అక్కడ కాంపిటీషన్ వచ్చింది అన్ని నిలిచిపోవాలి ఇస్తాను నేను తప్ప చెప్పినా ముడి సరుకుల రేట్లు పెరిగినా కూడా సరసమైన ధరలకు ఇస్తానని చెప్పిన మేము అదే రోజు వస్తాం. అప్పా ముందు రోజు పోవాలి దూరం బయటి ముందు పోవాలి. ఇప్పుడు గణేష్ మహారాజ్ కి